రే సరిపోతాయి కదరా కేసు బీర్లకి బిర్యానీకి. సరిపోతాయిరా. సర్లే పద, మనం వెయిట్ చేస్తుంటాం. పద. ఎక్కడికి అంత హడావుడికి వెళ్తున్నారు? ఫస్ట్ మంత్ శాలరీ అమ్మా, ఫ్రెండ్స్కి బిర్యానీ పాటిస్తున్నాం. సరే. ఏంటి నాన్న నడుచుకుంటూ వస్తున్నారు? బండేది? స్కూటర్ పాడైపోయి 3 రోజులు అవుతుందిరా. మెకానిక్ ఇస్తే 5,000 చెప్పాడు. డబ్బులు లేవు కదా, ఉన్నప్పుడు చేయించుకుందని వదిలేశాను. సరిగ్గా నేను వెళ్తుంటారు, వెళ్ళండి. మీరు ఉన్నాను అంకుల్. అరే ఆ డబ్బులు నాకు ఇచ్చారా? సరుకు నేను పట్టుకెళ్ళిపోతానులే. అతను అంత దూరం ఎలా అడగలరు? నువ్వు వెళ్ళి దింపేసి వచ్చారా? సరేరా. మీరు వెళ్ళండి అంకుల్. ఎంతసేపు రా? ఇంతకీ పార్టీ ఉందా లేదా? అదేంట్రా, దేవాగడి డబ్బులు ఇచ్చి పంపించాను కదా, వాడు సరుకు తీసుకురాలదా? ఏంటి దావాకిచ్చి పంపించావా? ఆ డ్రాయర్ రాలేదు ఇక్కడికి. రాకపోవడం ఏంట్రా? ఆపరా బాబు, ఇంకా ఫోన్ ఎత్తినట్టు కానీ మళ్ళీ పార్టీ ఇచ్చినట్టే. రే ఎక్కడా నువ్వు? రే ఆగండి రా. ఏంటి ఆగరా? రే సాయి, చీరలు చాలా బాగున్నాయిరా. ఏ చీరలమ్మా? నువ్వు దేవత కొని పంపించావు కదా. రే సాయి, స్కూటర్ రిపేర్ చేయించడానికి డబ్బులు పంపించావంట? నేనా? అదేరా, ఇప్పుడే మెకానిక్ ఫోన్ చేసి చెప్పాడు, మన దేవచేత పంపించామంట కదా. అదిగో మాటలోనే వచ్చేసాడు. మేడ దగ్గర రా. ఎందుకు అలా చేసావు? రే ఫ్రెండ్స్తో పార్టీ ఎప్పుడైనా చేసుకోవచ్చురా, కానీ అమ్మ నాన్నల తర్వాత ఏదైనా. ఇందాక అమ్మ చిరిగిపోయిన జాకెట్ కుట్టుకుంటూ ఉంటే చూశాను. అలా చిరిగిపోయిన బట్టలతో నలుగురిలోకి వెళ్తే ఎంత అవమానంగా ఉంటుంది. స్కూటర్కి డబ్బులు నాన్న ఇవ్వాలా? నువ్వు ఇవ్వకూడదా? రిపేర్ అయినంత వరకు ఆయన ఈ వయసులో అలా నడుస్తూ ఉండాలా? అందుకే అమ్మ చీరలకి నాన్న స్కూటర్కి డబ్బులు నేనే ఇచ్చి నువ్వు ఇచ్చావని అబద్ధం చెప్పాను. మీ లైఫ్లో కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే వాడిని అస్సలు వదులుకోకండి. రే దేవా, ఇది చాలా తప్పురా, పద్ధతి కాదు. రేపు ఏదైనా తేడా జరిగితే వాళ్ళ అమ్మ నాన్న మా ఇంటి మీదకి వస్తారా? రే అసలు నువ్వు నా ఫ్రెండ్ అయినారా? ఫ్రెండ్కి హెల్ప్ చేయకుండా డిసప్పాయింట్ చేస్తావేంట్రా? అయినా అమ్మాయికి నేను నచ్చాను రా. ఛాన్స్ ఎందుకు వదులుకుంటాను చెప్పు? రే దేవా, ఇది చాలా తప్పురా. దొబ్బేరా. దేవగడ్ రాలేదేంటి? ఏమోరా, నిన్నటి నుంచి ఎంత ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు వాడు. సరే కానీ కొంచెం వాటర్ తెస్తావేటి? ఒకసారి నీ ఫోన్ ఇవ్వి, నా దాంట్లో బ్యాలెన్స్ అయిపోయింది, కాల్ చేసుకుంటాం. ఆ అమ్మాయి ఇన్స్టా ఐడి ఏంటి చూడు. దొరికింది. అయినా నేను తను ఎప్పుడు అన్నయ్య అనే పిలుస్తాను. సడన్ గా ఎందుకు ఇలా వస్తావా అని మెసేజ్ చేసాడు, నాకు అర్థం కావడం లేదు. రే ఎందుకు ఎలా చేసావు? అర్థమైందిరే, నేను తన లవ్ చేయడం ఇష్టలాగే కదా ఇలా తప్పుగా మెసేజ్ చేసావు. రే దేవా, నేను ఆ మెసేజ్ చేయలేదురా. ఆపరా ఇంకా. అయినా తను నిన్ను అన్నీ అనిపిస్తుంది అంట కదరా. వస్తావా అని ఎలా మెసేజ్ చేయాలనిపించిందిరా సిగ్గు లేకుండా. ఛీ రే, ఇది నీకు చెప్పడం మళ్ళీ కానీ ఇది రిపీట్ అయిందా అస్సలు మర్యాద కూడా చెప్తున్నా. ఎవడు? నా లవర్. మరి నేను? నువ్వా? జస్ట్ నా టైం పాస్. అంటే నువ్వు నన్ను లవ్ చేయట్లేదా? చేశాను, కానీ నాకు నీకన్నా ఈ హ్యాండ్సమే నచ్చాడు. ఈ జనరేషన్లో ఇదంతా కామన్ బ్రో, జస్ట్ కూల్. దా బేబీ, మనం వెళ్ళిపోదాం. సారీరా సాయి, అమ్మాయి మాయలో పడి నిన్ను తక్కువ చేసి మాట్లాడాను. రే, ఆ అమ్మాయి ఎలాంటిదో నాకు బాగా తెలుసురా. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కూడా నాకు ముందే తెలుసు. ఇలాంటి వాళ్ళు మన లైఫ్లోకి వస్తుంటారు పోతుంటారు రా. ఇది మనం ఒక గుణపాఠంలో తీసుకోవాలి. నువ్వు నన్ను చీకొట్టి వెళ్ళిపోయావని నేను కూడా అలానే చేస్తే అది ఫ్రెండ్షిప్ ఎలా అవుతుందిరా? నువ్వు నా ఫ్రెండ్ అవరా.
2 రోజుల్లో పరిచయమైన అమ్మాయిల కోసం ఎన్నో ఏళ్ళగా ఉన్న స్నేహాన్ని వదులుకోకండి. రే చోటు ఇంకెంతసేపు రా? వస్తున్నాను రా. ఏట్రా మనం వీడికి సెంటర్ ఆఫ్ ఇద్దామని వస్తే ఈడు ఎంత లేట్ చేస్తున్నాడు? ఇల్లునేట్రా అలా చూస్తున్నావు, ఎప్పుడు చూడలేనట్టుగా. ఎప్పటికైనా మా అమ్మ నాన్నల కోసం ఇలాంటి ఇల్లు ఒకటి కట్టించాలరా. ఇంకా లైఫ్లో సెటిల్ అయిపోవాలరా. ఎలాగో మా నాన్న జాబ్ చేస్తున్నాడు కాబట్టి నాకున్న డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకోవాలరా. మా అమ్మ నాన్నని అలాగే నా లైఫ్లోకి వచ్చిన అమ్మాయిని కూడా బాగా చూసుకోవాలరా. వారానికి ఒకసారి అందరినీ సినిమాకి, రెస్టారెంట్కి తీసుకెళ్ళాలరా. ఇదేరా నా లైఫ్ గోల్. బాగుందిరా నీ లైఫ్ గోల్. బాగుంటది. నువ్వు ముందు పద, లేకపోతే నీకు ట్రైన్లో చోటు ఉండదు. పదండి. అయిరా చోటు, ఎలా ఉన్నావు? బాగున్నాను రా. సాయిగాడు ఎక్కడ? తీసుకెళ్తాను రారా. అదివరా సాయిగాడు. రే సాయి. హాయ్ రా, ఎలా ఉన్నారా? నువ్వేంట్రా ఇలాగా? సంవత్సరం క్రితం వాళ్ళ నాన్నగారు చనిపోయారు కదరా. అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో పరిస్థితి అస్సలు బాగాలేదు. అందుకే వాడి మెకానిక్ షాప్లో జాయిన్ అయ్యాడు. రే మరి నువ్వు కన్న కలలు? రే, ప్రతి మిడిల్ క్లాస్ కుర్రోడు కన్న కలలకి వారంటీ ఉంటుంది కానీ గ్యారంటీ ఉండదురా. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో తండ్రి చనిపోతే వాడు కన్న కలలు కూడా అక్కడే పాతిపెట్టి కుటుంబం కోసం కష్టాన్ని కూడా భుజాన్ని వేసుకోవాలరా. రే, డబ్బు సంపాదిస్తే నువ్వు అనుకుని ఎన్నో అవుతాయి కదరా. కానీ ఇప్పుడు నా వాళ్ళ ఆకలి తీర్తే చాలరా. అదే నా సక్సెస్, అదే నా గోల్. సరేరా, నువ్వు ఇంటికి వెళ్ళి నేను సాయంత్రం కలుస్తాను. కలలు ప్రతి ఒక్కరూ కంటారు, కానీ బాధ్యత అనే భారం మిడిల్ క్లాస్లో పుట్టిన వాడి కలల్ని చంపేస్తుంది. మళ్ళీ అదే బాధ్యత కుటుంబం కోసం నిలబడేలా చేస్తుంది. ఎన్నాళ్ళరా నిన్ను ఇలా మేపాలి? ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. వయసు పెరిగింది కానీ బాధ్యత ఇంకా రాలేదు. నా కడుపుని చెడబుట్టావు కదరా. రే తినరా. అరే సాయి, మొన్న మా ఆఫీస్కి ఇంటర్వ్యూకి వచ్చావు కదా, మా సార్ ఒక 30,000 పట్టుకోమన్నారా. జాబ్ సెట్ చేస్తానన్నారు. రే, అవి కూడా ఇచ్చే పరిస్థితిలో నేను లేనురా. వద్దని చెప్పే. ఎవర్రా? చోటుగాడరా. 30,000 సెట్ చేస్తే జాబ్ వస్తుంది అంటున్నాడు. వద్దని చెప్పేసావు కదా. సరే తిని. రే, ఇదిగోరా 30,000 సాయిగాడు జాబ్ కోసం కట్టే. ఆడు గురించి నువ్వెందుకు ఇవ్వడం? మన ఫ్రెండ్ సర్కిల్లో అందరం సెటిల్ అయ్యామరా. నువ్వు, నేను కూడా. వాడు కూడా ఇంకా అలా ఉండిపోయాడు. అయినా వాడు నా బెస్ట్ ఫ్రెండ్ రా. వాడి కోసం ఆ మాత్రం చేయలేనా? రే, ఇంకో విషయం, నేను డబ్బులు ఇచ్చినట్టు వాడికి అస్సలు తెలియకూడదు, సరేనా? సరేరా. చెప్పరా. రే దేవా, నాకు జాబ్ వచ్చిందిరా. సూపర్ రా. ఇన్నేళ్ళ నీ కష్టానికి ప్రతిఫలం దక్కింది. సరే, నువ్వు ఒకసారి అర్జెంట్ ఇంటికి రారా. నేను మీ ఇంటి దగ్గరలోనే ఉన్నాను రా. నువ్వు కాల్ కట్ చేయి, నేను వచ్చేస్తాను. నానా, నాకు జాబ్ వచ్చింది. చాలా సంతోషం నాన్న. ఇదంతా నా ఫ్రెండ్ దేవ వల్ల వచ్చింది. దేవ వల్ల వచ్చిందా? వాడేం చేశాడు? నిన్ను కన్నది మేము, నిన్ను మేపుతున్నది మేము. ఇలా రోజు వాడితే తిరగబట్టే నీకు ఏ జాబు రాలేదు. లేకపోతే ఎప్పుడో వచ్చేసేది. అమ్మా ఇంకాపు. కన్నవాళ్ళు మీరే నన్ను నమ్మలేదు. అలాంటిది నా ఫ్రెండ్ దేవా నన్ను నమ్మాడు. నా బాధ మీకన్నా వాడికి ఎక్కువ తెలుసు. ఇంతకీ ఏం చేశాడు నీ ఫ్రెండ్? ఏం చేశాడా? నాకు జాబ్ రావడం కోసం 30,000 లంచం ఇచ్చి జాబ్ ఇప్పించాడు. రేయ్, నిన్నే కదరా 30,000 లంచం అడిగారు అన్న. మళ్ళీ సడన్గా కాల్ చేసి ఆ లంచమే లేకుండా జాబ్ ఇస్తారని ఎలా చెప్తారా? రే, ఏదో జరిగిందిరా, నిజం చెప్పు. రే, ఆ 30,000 దేవగడు ఇచ్చాడురా. ఈ విషయం నీకు చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడురా. ఎవరున్నా లేకున్నా నా ఫ్రెండ్ దేవా నాకున్నాడు. వాడొక్కడుంటే నాకు చాలు. ఫ్రెండ్ అంటే వాడే. సాయం ఎవరైనా చేస్తారా, కానీ సాయం చేసిన మనిషిని ఈ లోకం తప్పుపడితే వచ్చి ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టం రా. చాలా థ్యాంక్స్.
మన కోసం చేసిన త్యాగం చెప్పుకొని వాడు నిజంగా చాలా గొప్పోడు. అలాంటి వాడిని గుర్తించకపోవడం మనలో ఉన్న లోపం. రే పర్లేదులా రారా. ఎన్నిళ్ళేంద్రా నిన్ను చూసి. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను రా. నీకు గుర్తుందా మనం 6th క్లాస్ చదివేటప్పుడు క్లాస్ బంక్ కొట్టి కళ్ళు తాగడానికి వెళ్ళాం? అది ఎలా మర్చిపోతాను రా. ఒరే సాయి, పెన్షన్ డబ్బు పడతాయి, ట్యాబ్లెట్ తెమ్మన్నాను, నువ్వు తెచ్చావా? ఆ డబ్బులు నా ఖర్చులు వాడేసుకున్నాను. అయినా మనం మరీ అడుక్కునే స్థితిలో ఉన్నావా నాన్న? ఆ డబ్బులతో కొనాలే ఏంటి? ఇంట్లో డబ్బులోనేగా, రేపు తీసుకొస్తాలే. బాబు మంచినీళ్ళు. సరే సరేరా, ఓకే. బాబు అమ్మా అది పెట్టేసి వెళ్ళిపో. ఎందుకు మా ఫ్రెండ్ డిస్టర్బ్ చేస్తున్నావు? సరే సరేరా. భలే కంట్రోల్ చేస్తున్నావు మామ మీ అమ్మ నాన్నల్ని. నేను కూడా ఒకప్పుడు అంతేరా. ఇంట్లో మాట అనకపోతే అన్నం తినేవాడిని కాదు, ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతానని బెదిరించేవాడిని. చాలా టార్చర్ చేసేవాడిని రా. అవునా? కానీ ఇప్పుడు అలా కాదురా మామ. ఎందుకురా? వాళ్ళంటూ ఉంటేనే కదరా. తల్లిదండ్రులు మనతో ఉన్నప్పుడు వాళ్ళ విలువ మనకు తెలియదురా. లేనప్పుడు ఎంత ఏడ్చినా వాళ్ళు తిరిగి రారు. ఇంకా అదృష్టం ఉంది. నోట్ చేసుకుంటా నేను వెళ్తాను రా. తల్లిదండ్రులు మనతో ఉన్నప్పుడే వాళ్ళకి విలువనివ్వడం నేర్చుకోండి. ఎందుకంటే దూరం అయితే మనకు మిగిలేవి జ్ఞాపకాలే. ఒకసారి దూరం అయితే దొరకడానికి వాళ్ళు వస్తువులు కాదు, మనకు ప్రాణం పోసిన దేవుళ్ళు. వీడు మళ్ళీ తాగాడా? ఎప్పుడు బాగుపోతాడు ఏంటో వీడు. ఈ వయసులో బుద్ధిగా జాబ్ చేసుకోవాల్సింది పోయి ఇలా రోజు తాగుతూ ఎలా తయారయ్యాడు. ఎన్నిసార్లు చెప్పిన ఫ్రెండ్స్తో తిరగడం మానడు. మమ్మల్ని బ్రతికుండగానే చంపేస్తాడు. ఈ పనికి మళ్ళీ ఎదవా. ఈయనెవడరా సిట్టింగ్ పిలిచాడు? లైక్ ఈడే ఫ్రీగా మందు దొరుకుతుందని వచ్చేసాడా? రే ఏం మాట్లాడుతున్నావురా? ఏమైందిరా దేవా? వీళ్ళ అమ్మ బాబులు మనల్ని తిడుతున్నారా. మన వల్ల వీడు మందుకు బానిస అయిపోయాడంట. మనమే దగ్గర ఉండి మందు తాగిపిస్తున్నామంట. అయినా రే వీడి కోసం నీకు తెలియదేట్రా? మందు తేరగా ఎక్కడ దొరికితే చాలు అక్కడికి వచ్చి వాలిపోతాడు అడుక్కు తిని. ఇరా కోపం వస్తుందా? రే సిట్టింగ్ కిడి ఎంత ఇచ్చాడు? ఆడు సిట్టింగ్ కా ఆడ వెనక బొక్కలు తప్ప ఏమి లేవు దగ్గర. అది నీ రేంజ్. ఏంట్రా సాయి, మీ అమ్మాయిల చేత మమ్మల్ని తిట్టిస్తున్నావా? డబ్బులు ఇవ్వకపోయి మాకే ట్రీ డబ్బులు. రే సాయి, ఈరోజు నుంచి మాతో సిట్టింగ్కి రాకు, మాతో మాట్లాడుకు, దుబాయ్ నుంచి. పైసా సంపాదన లేదు, సిగ్గు లేకుండా పక్కడు పెట్టింది ఎలా తాగాలనిపిస్తుంది నీకు? ఏం బతుకురా నీది? పోరా. ఏంటి అంకుల్ సాయి ఎలా ఉన్నాడు? ఆ రోజు అలా అయిన దగ్గర నుంచి వాడు మా అందరితో మాట్లాడడం కూడా మానేశాడు. దేవా, ఆ రోజు నువ్వు అందరి ముందు ఆడికి అంతగా తిట్టడం వల్లే ఆడు చెడు సావాసాలు మందు మానేసి బుద్ధిగా జాబ్ చేసుకుంటున్నాడు. చూడు దేవా, అది ఎలా తాగుతున్నాడు. నిన్నే కదా నువ్వు ఇంటికి తీసుకొచ్చావు, మళ్ళీ ఈరోజు తాగుతున్నాడు. మేమేమనంటే అవి తిరగబడతాను దేవా. కనీసం నువ్వైనా చెప్తే వాడికి. నేను మాట్లాడతాను అంకుల్, మీరు వెళ్ళండి. నిజమైన స్నేహితుడు అంటే నీలా ఉండాలి. వాడు మంచి దారిలో రీడ్ చేసావు, చాలా థ్యాంక్స్. అయ్యో అదేముంది అంకుల్, సాయిగడ్ అంటే నాకు చాలా ఇష్టం అంకుల్. వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. వాడికి బుద్ధిగా చెప్తే విండు, అందుకే అందరిలో అలా విమర్శించాల్సి వచ్చింది. చాలా థ్యాంక్స్ రా. నువ్వు ఆ రోజు అలా తిట్టాక ఈ జన్మలో నీతో మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు ఆ రోజు అలా ఎందుకు చేసావు. ఇప్పుడు చెప్పరా, మనం ఫ్రెండ్సా కాదా? విడిపోయి కాదురా,
కలిసి మంచిగా బ్రతుకుదాం. మనల్ని తప్పుదారిలో తీసుకెళ్లే స్నేహితులు చాలామంది ఉంటారు, కానీ సరైన దారిలో పెట్టేవాడు ఒక్కడే ఉంటాడు. వాడే నిజమైన స్నేహితుడు. హలో, వచ్చేనా? వచ్చా అన్నయ్య. అన్నయ్య ఆగాగు, దేవాన్ని కనిపించాడు, తనతో వచ్చేస్తానులే. దేవాగాడా? సరే, వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. సరే అన్నయ్య మాట్లాడతారని. చెప్పరా. నువ్వు బండి చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తావు, కొంచెం స్లోగా రారా. నువ్వు మరీనరా, నాకు ఆ మాత్రం తెలీదా? జాగ్రత్తగానే వస్తానులే. సరే. ఎక్కు. ఏంట్రా ఇది? దేవగాడేడి? అంటే వాడి కాలుకి చిన్న ఫ్రాక్చర్ అయిందిరా, వాడు నవ్వలేకపోతున్నాడు. చెల్లిని అందుకే నాతో పంపించాడు. ఇప్పుడు ఇలా జరిగిందని వాడరా నీతో పంపించాడా? వాడికి ముందే చెప్పండి రా. హలో రే, నీకు ముందే చెప్పాను కదా స్లోగా రమ్మని. ఏంట్రా ఇది? ఇలా జరుగుతుందని తెలిస్తే నేనే వచ్చాను కదరా. ఇప్పుడు మా పిన్నికి ఏ సమాధానం చెప్పాలరా నేను? నీలాంటి వాడితో తిరిగితే నాకు కూడా ఎలాంటి సిచ్యువేషన్ పడుతుందిరా. అది కాదురా. రే, ఇంకా నీ మొహం నాకు చూపించకరా. ఇప్పుడే నేను నెంబర్ బ్లాక్లో పెడుతున్నాను. సాయి, అసలు ఎలా జరిగింది? యాక్సిడెంట్ అవుతున్నప్పుడు నాకేం గుర్తులేదన్నయ్య, స్పృహ కోల్పోయాను. రే సాయి. రే చోటు, ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. ఇంకేంట్రా విషయాలు? నీకు విషయం చెప్పాలిరా. ఏంట్రది? ఆ రోజు యాక్సిడెంట్లో చెల్లికి దెబ్బలు తగలకూడదని చెల్లిని దేవగడి మేము లాక్కున్నాడు రా. దేవగడి వెన్నుపూసకి చాలా పెద్ద దెబ్బ తగిలిందిరా. ఈ విషయం నీతో చెప్పొద్దని నాతో ఒట్టేయించుకున్నాడు రా. ఏంట్రా వాడు ఎలా చేశాడు? సరే పదరా, వాడి ఇంటికి వెళ్దాం. రే తర్వాత వెళ్దాం లేరా. ఎందుకురా? పదరా, వాడి సారీ చెప్పాలి నేను. దా. అరే ఇప్పుడు వద్దురా, తర్వాత వెళ్దాం. తర్వాత కాదు, ముందు బండి తీదా. దాదా తీ. దేవా, దేవా, నేనురా సాయిని వచ్చాను. రే సాయి. ఆగరా. రే దేవా, దేవా. రే దేవగడి చనిపోయాడు రా. వాడికి చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయిపోయిందిరా. మెంటల్గా కూడా హెల్త్ పాడైపోయి చనిపోయాడు రా. నీలాంటి వాడితో తిరిగితే నాకు కూడా ఎలాంటి సిచ్యువేషన్ పడుతుందిరా. ఇంకా నీ మొహం నాకు చూపించకరా. మన జీవితంలో చాలామంది వస్తారు పోతారు, కానీ నిజంగా మన కోసం ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పూర్తిగా అర్థం చేసుకోకుండా తీసుకున్న నిర్ణయం మనిషినే దూరం చేస్తుంది. రే, దుబాయ్ నుంచి వచ్చి వారమే అవుతుంది కదరా, ఇప్పుడు ఏమంత కంగారు? ఇంకా 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. లేదురా, కుదరదు. ఎందుకురా అంతలో టెన్షన్ పడుతున్నావు? ఏం లేదురా, నా గర్ల్ ఫ్రెండ్ కావ్య నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇంటికి వస్తుందంట. తనకేమో మీ ఫుల్ సౌండ్ పార్టీ అని, దుబాయ్లో నా శాలరీ 30,000 కాస్త 70,000 శాలరీ అని అబద్ధం చెప్పాను రా. అలా ఎందుకు చెప్పావురా? కావ్య వచ్చేసావా? ఒక్క నిమిషం. వస్తున్నాను. నానా, అమ్మా, ఇద్దరు ఒకసారి వెళ్ళండి. మీరు కాసేపు ఆ రూమ్లోకి వెళ్ళండి. ఎందుకురా? నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. మీ బట్టలు చూడండి ఎలా ఉన్నాయో. తను చూస్తే నా పరువేం కావాలి? వెళ్ళండి. కాఫీ. వావ్ సాయి, మిల్లు చాలా బాగుంది. థ్యాంక్స్ కావ్య. మాకు ఈ ఏరియాలో 3 ఇళ్ళు ఉన్నాయి. ఇది మీ ఉంటున్న ఇల్లు. అన్నట్టు నా ఫ్రెండ్ దేవా. హాయ్. ఇంతకీ నీ బెడ్రూమ్ ఎక్కడ? బెడ్రూమ్ ఎందుకు కావ్య? ఇదేనా? కావ్య, సాయి, ఎవరు వీళ్ళు? మీ అమ్మా నాన్న? చిచి కాదు, వీళ్ళు మా ఇంటి పనోళ్ళు. చూస్తారేంటి? ఈ రూమ్ క్లీన్ చేస్తారా? వెళ్ళి తన కాఫీ తీసిరండి. మీరు ఆగండి. రే సాయి, ఇప్పటికే చాలా ఎక్కువైంది. ఏమండి కావ్య గారు, వీళ్ళు చాలా మంచి పని వాళ్ళండి. ఎంత మంచి పని వాళ్ళంటే వీడి జీవితం కోసం వీళ్ళ రక్తాన్ని సైతం చెమటగా మార్చి కష్టపడే పని వాళ్ళు.
వీడు దుబాయ్ వెళ్ళడం కోసమని తన ఒంటి మీద ఉన్న బంగారాన్ని మొత్తం అమ్మేసిన పని మనిషి ఆవిడ. వీడి చదువుల కోసం తిండి నిద్ర లేకుండా రాత్రి పగళ్ళు కష్టపడి వీడిని ఈ స్థాయికి తీసుకొచ్చిన పనివాడేమో ఇతను. ఇంకా అర్థం కాలేదా కావ్య గారు? మీ ప్రేమ కోరే ప్రేమికుడికి వీళ్ళు కన్న వాళ్ళు అవుతారు. కన్నవాళ్ళని పని వాళ్ళని చెప్పుకునే నీలాంటి వాడికి భారీగా నేను వచ్చి ఇచ్చే గౌరవం ఏముంటుంది సాయి? నువ్వు చెప్పిందంతా నిజం అనుకొని నమ్మి నిన్ను ఇష్టపడ్డాను చూడు, నాది తప్పు. నన్ను క్షమించండి. ఛీ, గుడ్ బై. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది కదరా. ఛీ! జీవితంలో నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా నీ మూలాల్ని నువ్వు మర్చిపోకూడదు. నీ తల్లిదండ్రులే లేకపోతే నువ్వు జీవితంలో ఏదీ సాధించలేవు. కన్నవారినే ప్రేమగా చూసుకోలేని నీకు కొత్తగా జీవితంలో ఒక అమ్మాయి వచ్చినా ఇంకేం చూసుకుంటావు?